శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళయే ద్వాదశి ఆదివారం. వైష్ణవ సృష్టి జరిగినటువంటి రోజు. ఆ సృష్టి ఎలా జరిగింది అనేటటువంటిది మహాతపుడు చెప్పాడు రాజుకి. ఓ రాజా, మనోర్నామ మనుత్వంచ ఏదేతత్ పక్ష్యతే కిల ప్రయోజనవశాత్ విష్ణు అసావేవతు మూర్తిమాన్. మనము మనుత్వము, మనువు అనేటటువంటి వాడు ఉన్నాడని, మానవ జాతికి మూలమైనటువంటి వాడని, ధర్మాలు చెప్పాడని ఇలా ఏవైతే చెప్పుకుంటున్నామో, ఆ మనువు అనేటటువంటి వాడు వేరే ప్రత్యేకించి లేడు. ప్రయోజనవశాత్ విష్ణు, లోక ప్రయోజనాన్ని కాంక్షించి విష్ణువే ఆ మనురూపాన్ని పొందాడు. అసావేవతు మూర్తిమాన్, ఈ విష్ణువే ఆ మనువంటే మరొకళ్ళు కాదు. పరము కంటే పరముగా ఉన్నటువంటి నారాయణుడు అంటే ఊర్ధ్వలోకాలలో పూర్తిగా పైన ఉన్నటువంటి భువర్లోకము, సువర్లోకము, మహోలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం, అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నారాయణుడు, సత్యనారాయణుడు సృష్టి గురించి ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. సృష్టాచేయం మయా సృష్టి పాలనీయా మయావహ. నేను ఈ సృష్టిని ఏర్పాటు చేశాను, మరి దీన్ని పాలించవలసిన అవసరం ఉన్నది కదా. కర్మకాండం త్వముక్తేన కర్తుం నైవేహ శక్యతే తస్మాన్ మూర్తిం సృజామ్యేకాం యయా పాప్యమిదం జగత్. యయా పాల్యమిదం జగత్. ఆయన అనుకున్నాడు, నేను ఈ సృష్టి అంతా చేశాను, మరి ఈ సృష్టి చేసి ఇలా వదిలితే లాభం లేదు కదా. ఈ సృష్టిని అంతటినీ కూడా కాపాడేవాడు, రక్షించేవాడు, పాలించేవాడు ఒకడు కావాలి. ఈ కర్మకాండం నిర్వహించవలసినటువంటి వాడు ఒకడు కావాలి కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాను అని తస్మాన్ మూర్తిం సృజామ్యేకాం, ఒక మూర్తిని సృష్టి చేస్తాను అని అనుకున్నాడు. దీన్ని పాలించటం కోసమని యయా పాల్యమిదం జగత్, ఈ జగత్తునంతటిని కూడా ఎవడు పాలిస్తాడో అటువంటి వాడిని ఒకడిని సృష్టి చేస్తాను అని అనుకున్నాడు. అని ఆలోచిస్తూ ఉండంగానే ఒక్క మాటుగా పూర్వ సృష్టిజాలం అంతా కూడా ఆయన ముందు దర్శనమిచ్చింది. కళ్ళకి కట్టినట్టుగా కనపడ్డది. అలా సృష్టి అంతా ఎదురుగా ఉండగానే తన దేహం నుంచి 3 లోకాలు ఉద్భవించాయి. ఆ 3 లోకాలు కూడా ఆ సృష్టి యందు ప్రవేశించడం జరిగింది. తదా సంచిత్య భగవాన్ యోగ నిద్రాం మహాతపాః తస్యాం సంస్థాప్య భగవాన్ ఇంద్రియార్థోద్భవా ప్రజాః జాత్వా పరేణ రూపేణ తతః సుష్వాపవై ప్రభుః. ఆ విధంగా ఆలోచించాడు. ఈ సృష్టి మొత్తానికి కూడా ఏలేటటువంటి వాడిని, పాలకున్నొకడిని ఏర్పాటు చేయాలి అని మనస్సులో అనుకుంటూ భగవాన్ యోగ నిద్రాం మహాతప, ఆయన యోగ నిద్రలోకి వెళ్ళాడు. అలా యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఇంద్రియార్థముల నుంచి పుట్టినటువంటి ప్రజలందరూ కూడా ఇంద్రియములు ఇంద్రియార్థములందు ప్రవర్తిస్తూ ఉంటాయి. దానివల్లనే ఈ కోరికలు తీరటాలు, వాటి వల్ల ఇవన్నీ కూడా వాటి యొక్క పరిణామమే ప్రజలు ఏర్పడటం, సృష్టి ఏర్పడటం. అందువల్ల ఈ ప్రజలందరినీ కూడా ఒక్క మాటుగా తనలోకి తీసుకున్నాడు. ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి ఆయన
మొత్తం ఈ ప్రజా సృష్టి మొత్తాన్ని తనలోకి తీసుకున్నటువంటి సందర్భంలో ధ్యాత్వా పరేణ రూపేణ తతస్సుస్వాపవై ప్రభు, అలా మొత్తం సృష్టిని తనలోకి తీసుకుని అప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు. అలా యోగ నిద్రలో వెళ్ళినటువంటి దశలో తస్య సుప్తస్య జఠరాత్ మహత్పద్మం వినిసృతం, అలా నిద్రించేటటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి అతని యొక్క జఠర నుంచి, అంటే ఉదరమునందు జఠర ఉంటుంది, దాని పైభాగం నుంచి బొడ్డు నుంచి అని అర్థం. తస్య సుప్తస్య జఠరాత్ మహత్పద్మం వినిసృతం, ఒక మహత్తరమైనటువంటి పద్మం బయటికి వచ్చింది. శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలము అంటాం దాన్నే, బొడ్డు నుంచి వచ్చింది కాబట్టి. సప్తద్వీపవతి పృథ్వీ, అలాగే సప్తద్వీపావసుంధర అని చెప్పి భూమిని సప్తద్వీపగా చెప్పుకుంటాం. జంబూద్వీపము, శాల్మలి ద్వీపము, క్రౌంచ ద్వీపము, ఇటువంటివి 7 ద్వీపాలున్నాయి. అలా 7 ద్వీపాలతో వ్యాపించినటువంటి భూమి ఏర్పడ్డది. ససముద్రా సకానన, ఆ భూమి సముద్రముతోనూ కాననములు అడవులతోనూ కూడి ఉన్నటువంటిదై ఏర్పడ్డది. అటువంటి పరిస్థితుల్లో ఆ పద్మము ఎంతగా విస్తరించిందంటే దాని నాళము పాతాళమునకు విస్తరించి ఉన్నది. దాని యొక్క బొడ్డు భాగం అది మేరు పర్వతంగా, మేరు భాగంగా ఏర్పడ్డది. దాని యొక్క మధ్య బ్రహ్మదేవుడు పుట్టడం జరిగింది ఆ పద్మం యొక్క మధ్య. అందువల్లనే పద్మ సంభవుడు అని చెప్పి ఆయన అంటాం. ఏవం దృష్ట్వా పరం తస్య శరీరస్య తు సంభవం, అలా తన శరీరం నుంచే పుట్టినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి చూశాడు విష్ణుమూర్తి. ముముచేత శరీరస్థో వాయు సమం సృజత్, అంతలోకే తన శరీరము నుండే ఒక వాయువు, శరీరగతమై ఉన్నటువంటి ఆ వాయువు నుండి మరో వాయువు వచ్చి ఆ వాయువు శంఖరూపాన్ని పొందింది. శంఖము ధ్వనినిస్తుంది. ఆ ధ్వని ఇవ్వటానికి కారణము వాయువే. అటువంటి వాయువు శంఖాన్ని ఇచ్చింది ఆ విష్ణువుకి. అట్లాగే ఖడ్గమును, గదను ప్రసాదించింది. ఈ మాలని మెడలో ధరించవలసింది అని చెప్పి ఒక మాలని, అలాగే శ్రీవత్సాన్ని, కౌస్తుభాన్ని, వీటన్నిటిని కూడా ఇవ్వటం జరిగింది. ఆయన నుంచి ఏర్పడ్డటువంటి వాయువే ఇన్నిటిని సృష్టించి ఆయనకి అందజేయటం జరిగింది. మారుతస్తే గతిర్వీర గరుత్మాంచ కీర్తితః, ఇదిగో ఈ గరుత్మంతుడు నాడే వాయువేగము కలిగినటువంటి వాడు. త్రైలోక్యగామిని దేవి లక్ష్మీస్తేస్తు సదాశ్రయే, కాబట్టి ఇతడు నీకు వాహనంగా ఉంటాడు ఈ గరుడు. అలాగే త్రైలోక్యగామిని, ముల్లోకాలలో సంచరించగలిగినటువంటి ఈమె ఉన్నదే లక్ష్మి, ఈమెనే ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించి ఉంటుంది. ద్వాదశీ చ తిథిస్తేస్తు కామరూపీ చ జాయతే, అలాగే ఓ విష్ణుమూర్తి ద్వాదశీ చ తిథే, ద్వాదశి అనేటటువంటి తిథి నీకు ఇష్టమైనటువంటిది కూడా అవుతుంది అని చెప్పి ఆ ద్వాదశి తిథిని విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి దానిగా చెప్పడం జరిగింది. ఘృతాసనో భవేజ్జస్తు ద్వాదశ్యాంత్వత్పరాయణ, ఓ విష్ణుమూర్తి ఈ ద్వాదశి యందు, నీకు ప్రీతికరమైనటువంటి ఈ ద్వాదశి యందు నీ నామమును పరాయణుడై, అంటే నీ విష్ణు నామములను స్మరించేటటువంటి వాడై, నేతిని ఘృతాసన, నేతిని మాత్రము ఆహారంగా స్వీకరించు ఉండేటట్లయితే సస్వర్గవాసి భవతు పుమాన్ స్త్రీవా విశేషత, అతడు పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే ఈ ద్వాదశి నాడు కేవలము ఘృతమును అసరంగా ఆహారంగా తీసుకుని నిన్ను స్మరిస్తూ ఉండేటట్లయితే వాళ్ళకి తత్పరాయణ స్వసర్గవాసి, స్వర్గమును పొందుతాడు, స్వర్గ సుఖాలను కూడా పొందుతాడు అని చెప్పటం జరిగింది. దేవదానవ మూర్తులన్నీ కూడా ఈ విష్ణుమూర్తే, ఇతడే సర్వశరీరాలని సృజించాడు, రక్షించాడు, వాటికి లయ కూడా చేస్తున్నాడు.
అటువంటి ప్రతి యుగంలో కూడా ఇలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పి నహీన బుద్ధ్యా వక్తవ్యో మనుష్యోయం కదాచన, అటువంటి ఈ విష్ణుమూర్తిని ఎవ్వడు కూడా హీన బుద్ధితో మనుష్యమాతృనిగా తలచకూడదు అని చెప్పి వామన పురాణం ఇట్లా ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ద్వాదశి తిథి సృష్టిని తెలియజేసింది. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవసించి ఘృతప్రాసనంతో కాలక్షేపణ చేయాలి అని చెప్పి చెప్పబడ్డది. స్వస్తి.